సగం మందికి ఇచ్చుడు సగం మందికి ఇవ్వకూడదు, గ్రూప్ 2 వాళ్ళకి ఇచ్చుడు గ్రూప్ 2 వాళ్ళకి ఇవ్వకూడదు. అంటే అది 50-60% మాత్రమే ఇచ్చిరని కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితికి వీళ్ళు తీసుకొని వస్తుండ్రు. మీ అందరు కూడా ఆలోచన చేయాలి. కర్రగాల్చి వాత పెట్టకపోతే మనకి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ నేను ఏది చేయకుండా నాకే ఓట్లు వేస్తున్నారు అనుకుంటారు. సరే మీ ఊర్లో కాంగ్రెస్ లేదు, అది వేరే ముచ్చట. కానీ ఇంకోటి బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ కదా, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి మనకి యూరియా బస్తాలకు ఎంత ఇబ్బంది పెడతారు. ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. ఇక మీకు నేను దయచేసి నా చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓదమ్మ మోహన్ అన్నకి మీరు ఖచ్చితంగా ఓట్లేసి గెలిపిర్రి. ఇలా మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలిచిన. ఇలా నేను ఎమ్మెల్యేగా ఈడ ఉండంగా వేరేళ్ళని సర్పంచ్ పెడితే మన ఊరు బాగుపడతాక ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు నాకు సంబంధించిన సర్పంచ్ మీరు పెడితే మీ ఊరు అభివృద్ధి చేసి కూడా నాకు ఈజీ అవుతుంది. ఎమ్మెల్యే ఒకడు సర్పంచ్ ఒకళ్ళు ఉంటే ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పుర్రి. ఎమ్మెల్యే ఒక పార్టీ నుండి సర్పంచ్ ఇంకో పార్టీ ఉంటే మనకి ఇబ్బంది అవుతుందా కాదా మీరు ఆలోచన చేయండి. బాధ్యతగా మీకు ఏ అవసరం ఉన్నా కూడా బాధ్యతగా నేను ఉంటా ఉన్నా. మీకోసం నేను పోరాడుతున్నది కూడా మీ అందరు కూడా తెలుసు. నేను ప్రతి మహిళకి 2500 రూపాయలు ఇవ్వరు అని నేను అడిగితే వీడు బాగా అడుగుతుంది మీద కేసు నూకురాను ఓ కేసు పెడతారు. మీ అందరూ చూస్తాను. ఇలా రైతు బంధు రైతులకు 15,000 ఇవ్వమంటే కేసు పెడతా అంటాడు. 2,000 పెన్షన్ 4,000 అంటే నా పేరు కేసు పెడతా ఉంటాడు. 4,000 6,000 ఇవ్వాలంటే కేసు పెడతా ఉంటారు. ఇలా ఇవన్నీ 500 రూపాయలకు గ్యాస్ ఇస్తాను అదేమైందని అడిగితే వస్తుంది ఎవరికైనా గ్యాస్ అదో ముచ్చట చెప్తారు. ఇవన్నీ అడిగితే నా మీద కేసులు పెడుతున్నారు. సరే వాళ్ళు కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది ఏం లేదు. ఖచ్చితంగా మా హుజురాబాద్ నియోజకవర్గంలో రైతుల కోసం, మహిళల కోసం, యువకుల కోసం, తాతల కోసం, అవ్వల కోసం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదురుగా నిలబడతా కానీ భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే మా ప్రజలకి న్యాయం జరిగే వరకు ఊకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక దయచేసి మీ అందరు కూడా ఏ విధంగా అయితే నన్ను గెలిపించిర్రో అదే విధంగా ఇక ఓదమ్మని గెలిపిరి. ఇవరి ఓదక్కనేది మీ చేతిలో పెడతాను. మళ్ళా మీరు నా చేతిలో పెడతారా లేదా? పక్కాగా డౌట్ లేదా? అట్లయితే గట్టిగా సపోర్ట్లు కొట్టి ఒకసారి ఆనందించుడు అన్నారు. అయ్యో అక్కడ ఎక్కడ అన్న ఉన్నాడు, ఆయన మన సపోర్ట్ కొడుతున్నాడు. మరి ఏమైనా ఉందా అన్న ఆడనా? ఓకే, నో ప్రాబ్లం. మరి మీరు అందరు కూడా మళ్ళీ ఎవరైనా గిట్ట తీసి గిట్ట నోటు చేయని మనకి గట్ట ఏమైనా మారుతారా? గిట్ట నోటు ఇస్తే నోటు తీసుకొని జేబులో పెట్టుకోరని గుద్దురు మాత్రం ఓదామా గుద్దురు. ఓకేనా? ఓదామా గుర్తు ఏ గుర్తు ఇక విద్యానికి నేను చెప్పేది ఏమో వాళ్ళే కత్తరా అయిపోయా కదా. అంటే అందరు డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ. అంతేనా? మీ ఊరంతా ఇంత పెద్ద ఎత్తున కలిసిందంటే అసలు ఇళ్లలోకి పోతే ఇప్పుడు ఎవరైనా దొంగలు పడితే ఉట్టిగా కూడా వచ్చి ఇంట్లో. ఎందుకంటే ఊరంతా ఇంటి అంతేనా? లేదా గట్టగిట్ట ఎవడనేమో పక్క పార్టీలో ఉన్నారేమో చూడు. సరే, ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీ అందరి ముఖాలలో ఈ నవ్వు చూడాలనేది నా కోరిక. తప్పకుండా శ్రీరాముల పెళ్లి అంటేనే కేసీఆర్ అంటేనే శ్రీరాముల పెళ్లి అనే ముచ్చట నాకు తెలుసు. మీ అందరి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుందని కూడా నాకు తెలుసు. కష్ట సుఖాలలో ఆమెను గెలిపియండి. పరైనా కూడా బాధ్యతగా నేను తీసుకొని మీకు అండగా ఉంటా అని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికి ఇంకోటి కూడా తెలుసు అక్క, అస్సలు ముచ్చడం మర్చిపోయినా. అబ్బో, అది మర్చిపోతే డేంజర్ అయిపోతుంది. ఎందుకంటే హనుమాన్ గుడిని చేయిస్తా అని చెప్పిన, చేయించలేదా? చేయించలేదా? అందరం కలుసుకొని మాట తప్పిందా? తప్పలే కదా. దానికి కూడా నన్ను వచ్చి వీళ్ళు 1,00,000 అడిగింది, 1,00,000 ఇచ్చాడు. మరి మీ అందరికీ నేను ఆ రోజు గుడి కూడా కట్టిస్తా అని చెప్పినా. మీరు అసెంబ్లీ ఎలక్షన్ లో అడిగిరు, ఖచ్చితంగా చేస్తా అని చెప్పినాం. ఇలా అద్భుతంగా చేసినాం హనుమంతుడు కూడా. అందుకే ఇటు వచ్చి ఇటు పోయింది. వస్తున్న ఆశీర్వాదం ఇస్తున్నాను, హనుమంతుడు వచ్చిపోయింది. అంతేనా? అంటే హనుమంతుని ఆశీర్వాదం మొత్తం ఎవరి మీద ఉంది? ఓదమ్మ మీద ఉంది. ఇప్పుడు ఓకేనా? ఇస్తారా? ఇక దయచేసి మర్చిపోకురి. మీ అందరు కూడా దయచేసి కంపల్సరీ చేస్తారనేది నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నది. మీ అందరిని చూస్తుంటే నాకు అన్ని ఊళ్ళు పోయింది ఒకెత్తుంటే శ్రీరాముల పెళ్లి వస్తే మనసు నిండా సంతోషం ఉంటుంది. మీ అందరిని చూస్తే మంచిగా ముఖంలో నవ్వు ఉంటుంది, మంచి రిసీవింగ్ ఉంటుంది, అందరూ ఉంటారు ఇప్పుడు. కాబట్టి ఖచ్చితంగా మీరు
ఓదామని గెలిపించాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఒక్క నిమిషం ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉండుర్రి. ఇక మా చెవులో ఊతా ఉన్నాడు వెనుక నుంచి మా దిలీప్ ఏందో మరి. అయితే మీ అందరు ఒక్క నిమిషం ఆగు. పద్మశాలి భవనం గురించి మాట్లాడుర్రి, ఒడ్డర సంఘం భవనం గురించి మాట్లాడుర్రి, కుమ్మరి సంఘం గురించి మాట్లాడుర్రి అని అంటారు. ఇక మహిళా సంఘం భవనం అయితే నేనే కట్టించిన, అక్కువ గుర్తుంది కదా, కేసీఆర్ కట్టించి మళ్ళా 10 లక్షలు కూడా పెంచి చేయించిన ఆ రోజు గుర్తుంది కదా మీ అందరికీ. ఇక నేను చెప్పేదేం లేదా, అన్ని తెలుస్తుంది వాళ్ళకి. మనం ఆగమాగం చేయాల్సిన పని లేదు, వాళ్ళకి తెలియక నాకంటే ఎక్కువ మీకే తెలుసు. నేను చెప్పు అంతేనా కదా. మీ అందరు కూడా దయచేసి ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఒక్కసారి అందరు కూడా పిడికిలు లేపరా ప్లీజ్. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. రైతులకు కూడా 2 పాటలు ఇబ్బందులు ఉన్నాయి. ఆ పాటను కూడా మీరు అవుదామని గెలిపించి నా చేతిలో పెట్టుర్రి. ఆ పాటలకు కూడా ఖచ్చితంగా నా వంతు కృషి నేను తప్పకుండా చేస్తాను.